తిరుమల లడ్డీ కల్తీ వ్యవహారం మనందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితం ఒక సంచలన వార్త అయితే వెలుగులోకి వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. తిరుమల శ్రీవారు లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిన మాట వాస్తవమేనని చెప్పి A5 నిందితులుగా ఉన్నటువంటి అపూర్వ చావాడ సిట్ ఎదుట అంగీకారం తెలిపినట్టుగా అయితే తెలుస్తుంది. ఒక రకంగా ఇది రాష్ట్రానికి బ్రేకింగ్ న్యూస్, జగన్మోహన్ రెడ్డికి షాకింగ్ న్యూస్ కూడా. రాష్ట్రానికే కాదు, దేశం మొత్తానికి కూడా బ్రేకింగ్ న్యూసే. నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి అసలు ఈ నేతిలో కల్తీ జరగలేదు, ఇదంతా టీడీపీ కుట్ర లేదా కూటమి కుట్ర అని చెప్పి చాలా కథలు పడ్డాడు. ఇప్పుడు సుప్రీంకోర్టు డైరెక్షన్లో సిబిఐ అధికారులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు, మనందరికీ తెలిసిందే. సో ఇప్పుడు సిబిఐ విచారణలో ఒక్కొక్కటికి వెలుగులోకి వస్తుంది. గతంలో కూడా దీన్ని కూపీ లాగారు. ఎక్కువ రేటుకు కొని తక్కువ రేటుకి ఎలాగా టీటీడీకి ఇస్తున్నారు అంటే 530, 540 రూపాయలకు టీటీడీ నేతిని కొని ఒక వైష్ణవి కంపెనీ 520 రూపాయలకి ఇచ్చే పరిస్థితి. అంటే కేజీ నేతికి 30 రూపాయలు నష్టపోయి ఎలా ఇస్తుందనే కోణంలో మొన్న అధికారులు కూపీ లాగారు. సో ఆ విషయం తరువాత ఇప్పుడు తాజాగా ఈ అపూర్వ చావడ A5 నిందితుడు, అంటే సిబిఐ నమోదు చేసినటువంటి కేసుల్లో A5 నిందితుడిగా ఉన్నాడు. ఇప్పటికే కొంతమంది 5 మందిని అరెస్ట్ కూడా చేశారు, మనందరికీ తెలుసు. బహుశా అరెస్ట్ అయిన వ్యక్తిలో ఈ వ్యక్తి కూడా ఉన్నాడు. ఈ A5 నిందితుడిగా ఉన్నటువంటి చావాడ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారణలో కొన్ని సంచలన విషయాలు బయటపెట్టినట్టు తెలుస్తుంది. కెమికల్ ఇంజనీరింగ్ చదివిన తాను నెయ్యిలో రసాయనాలు కలిపానని విచారణ సందర్భంగా అంగీకరించినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆ రసాయనాలను ఎక్కడి నుంచి సేకరించారని, ఎంత మోతాదులో వినియోగించారని, ఇంకా ఇందులో ఎవరెవరి పాత్ర ఉందనే విషయాలపై తదుపరి దర్యాప్తు అవసరమని సిట్టు భావించినట్టుగా తెలుస్తుంది. సో అందుకోసం అపూర్వ చావడను మరొకసారి కస్టడీకి అప్పగించాలని కోరుతూ తిరుపతి 2వ అదనపు మున్సిపల్ కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేయడం అయితే జరిగింది. కల్తీ మాట వాస్తవమేననేది దాదాపుగా ఇప్పుడు అర్థమవుతున్నటువంటి విషయం. ఎందుకంటే గతంలో కూడా మనం చెప్పినట్టుగా రూపాయి కూడా లాభం లేకుండా కేజీకి 30 రూపాయలు నష్టపోయి టీటీడీకి నెయ్యి ఇవ్వటం అంటే ఏ వ్యాపార సంస్థ చేయదు. నువ్వు ఎంత భక్తితో చేసినా రూపాయి లాభం లేకుండా చేయగలుగుతామేమో, కానీ రూపాయి నష్టంతో ఎవరు వ్యాపారం చేయలేరు. బట్ అక్కడే కొంత దొరికారు. పైగా దీని అనుమతులు తీసుకుంది ఒక చోట నుంచి, ఆ నేతిని తీసుకొచ్చిందేమో ఒక చోట నుంచి, మధ్యవర్తిగా వ్యవహరించింది మరొకరు. సో ఇందులో ఏఆర్ డైరీతో పాటు వైష్ణవితో పాటు మరి బాబా ఏదో ఉంది కదా, సో ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. అంటే విచిత్రం ఏంటంటే ఈ మూడింటికి కూడా టీటీడీ నుంచి టెండర్ దక్కించుకోవడానికి కావాల్సిన అర్హతలు లేవు. టెండర్ దక్కించుకోవాలంటే మినిమం ఇంత నేతిని ఉత్పత్తి చేసేవాళ్ళు అయి ఉండాలి, ఇన్ని పాలను సేకరించే క్యాపబిలిటీ వాళ్ళకు ఉండాలి, ఇంతకుముందు రోజుకి ఇన్ని టన్నుల నేతిని సప్లై చేసిన అనుభవం ఉండాలి. ఇవేవి కూడా ఈ మూడింటికి లేవు. కానీ కొంతమంది రాజకీయ నేతలు మధ్యలో దూరి మేనేజ్ చేసి టీటీడీ నుంచి ఈ కాంట్రాక్ట్ ఇప్పించారు. సో దీని వెనక టీటీడీ అధికారులు, చైర్మన్ పాత్రతో పాటు కొంతమంది పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అనేది ఇప్పుడు ప్రధానంగా భావిస్తున్నటువంటి మాట. సో ఈ ఎవరైతే అపూర్వ చావడ A5గా ఉన్నటువంటి నిందితుడు రసాయనాలు కలిపిన మాట వాస్తవమేనని ఒప్పుకున్నాడు. పైగా ఈ వ్యక్తి కెమికల్ ఇంజనీరింగ్ చదివాడంట. సో కెమికల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి ఖచ్చితంగా కొద్ది గొప్ప దాంట్లో పరిజ్ఞానం ఉంటుంది. సో దాన్ని ఆధారంగానే చేశారు. అయితే ఈ కల్తీకి సంబంధించిన ఈ కెమికల్స్, రసాయనాలు ఎక్కడి నుంచి సేకరించారు, ఎంత మోతాదులో కలిపేవాళ్ళు, సో దీని వెనక ఎవరి పాత్ర ఉంది? వాస్తవానికి అపూర్వ చావడానికి కలపాల్సిన అవసరంలా, ఎవరు కలపమన్నారు? దీని వెనక ఎవరి పాత్ర ఉంది? సో ఇవన్నీ కూడా బయటికి రావాల్సి ఉన్న నేపథ్యంలో మరొకసారి ఈ వ్యక్తిని మా కస్టడీకి ఇవ్వాలి, కొన్ని కీలక విషయాలు రాబట్టడం కోసం అని చెప్పి ఇప్పుడు సిఐడి ఏదైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఉందో, సిబిఐకి సంబంధించి టీం ఉందో, సో ఆ టీం అయితే ఇప్పుడు తిరుపతి కోర్టులో అయితే పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. సో ఖచ్చితంగా ఇప్పుడు వీళ్ళతో సిట్ వాదనతో ఏకీభవించి ఖచ్చితంగా అపూర్వ చావడను మరొకసారి కస్టడీకి ఇచ్చే అవకాశం అయితే కనపడుతుంది. బట్ ఇప్పటికే రికార్డు చేసిన స్టేట్మెంట్లో అపూర్వ చావడ కల్తీ మాట వాస్తవమేనని ఒప్పుకున్నట్టుగా అర్థమవుతుంది. సో ఇది పూర్తిగా వాళ్ళు స్టేట్మెంట్లు కానీ లేదా కోర్టుకి ఇచ్చినటువంటి రికార్డ్స్ కానీ ఏదైనా పిటిషన్లో రాసినటువంటి విషయాలు కానివ్వండి బయట పెడితే తప్ప పూర్తి స్థాయిలో చెప్పలేం. బట్ కొన్ని ఛానల్స్లో వచ్చినటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం ఇందులో కల్తీ జరిగిన మాట వాస్తవమేనని చెప్పి అపూర్వ చావడ ఒప్పుకున్నాడు. ఆ వ్యక్తే కెమికల్ ఇంజనీరింగ్ చదివాడు, ఆ వ్యక్తే కొన్ని రసాయనాలను కలిపినట్లుగా
ప్రత్యక్షంగా సిట్ విచారణలో అంగీకరించినట్టుగా అయితే తెలుస్తుంది. ఇవన్నీ కూడా రికార్డ్స్ అన్నీ కూడా స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేశారు. సో కలిపిన మాట వాస్తవేనని తెలిసిన నేపథ్యంలో ఇప్పుడు అసలు కథ ఇప్పుడు ఉంది. ఎవరు కలపమన్నారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చి కలిపారు, ఎందుకు కలిపారు, దీని వెనకున్న కథ ఏంటనేది మొత్తం కూడా ఈ సిట్టు బయట పెట్టాల్సి ఉంది. సో సిబిఐ విచారణ అంటే మనందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల విచారణ కూడా ఎలా జరిగిందనేది తెలుసు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ దొరకకుండా హిస్టరీలోనే ఫస్ట్ టైం సూట్ కేసు కంపెనీని సృష్టించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. బట్ మొత్తం కూపీ అంతా లాగారనుకుంటే అది వేరే విషయం. ఇప్పుడు కూడా ఈ నేతి కల్తీ విషయంలో ఏదైతే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటైనటువంటి ఈ సిట్ ఉందో, ప్రధానంగా సిబిఐ అధికారులు ఉన్నారో వారైతే కేసుని నలుమూలల నుంచి కూడా కూపీ లాగుతున్నారు. ఇప్పటి వరకు కేవలం ఈ నేతికి సంబంధించిన పలు సంస్థలకు చెందినటువంటి సిఇఓల్ని, చైర్మన్ని, అందులో పనిచేసిన డైరెక్టర్లని వీళ్ళని అదుపులోకి తీసుకున్నారు. సో ఇప్పుడు దీని వెనక పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఏంటనేది కూడా లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కోణంలోనే A5గా ఉన్నటువంటి అపూర్వ చావడ అయితే కెమికల్స్ కలిపిన మాట వాస్తవమే, కలిపారు అంటే కల్తీ జరిగిన మాట వాస్తవమే. సో ఒక విషయం అయితే క్లారిటీ, నేతిలో కల్తీ జరిగింది అనేది బహిరంగ సత్యం. సో ఇప్పుడు అపూర్వ చావడను మరొకసారి కస్టడీకి తీసుకుంటే దీని వెనకున్న పొలిటికల్ తలకాయలు బయటపడతాయి. ఎప్పుడైతే ఈ అపూర్వ చావడ నేతిలో కల్తీ జరిగిన మాట వాస్తవమే, కెమికల్స్ కలిపామని ఒప్పుకున్నాడు ఆ సిట్ ముందు అనే వార్త బయటకు వచ్చిందో, పాపం వైసీపీ పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్టుంది. దీని గురించి ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి నిండా మునిగిపోయే ప్రమాదం ఏర్పడింది అనేది వైసీపీ గమనించింది. ఒక రకంగా వైసీపీకి ఇది షాకింగ్ న్యూస్. దేశానికి బ్రేకింగ్ న్యూస్ కానీ వైసీపీకి షాకింగ్ న్యూస్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి కల్తీ ఇది. వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి సంస్థలు ఇవి. వాళ్ళ తాలూకా మనుషులు చైర్మన్గా ఉన్నప్పుడు, వాళ్ళ తాలూకా మనుషులు ఈవోలుగా ఉన్నప్పుడు జరిగినటువంటి కాంట్రాక్ట్ ఇది. సో ఖచ్చితంగా దీని వెనక వైసీపీ నేతల హస్తం ఉంది అనేది బహిరంగ సత్యం. ఏ అధికారికి లబ్ధి, ఏ కారణం లేకుండా, రాజకీయ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా కోట్లాది మంది భక్తులు వచ్చే తిరుమలలో ఇంత అపవిత్రం చేయడానికి ఎవడు ఒడిగట్టుకోడు. దేవుడు అనేవాడు ఉంటాడు, అన్నీ చూస్తాడు, అందరికీ తెలిసిందే. కానీ దీని వెనక పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టే ఈ కేసు ఇప్పటి వరకు సాగింది. ఖచ్చితంగా దీని వెనకాల ఉన్న పెద్ద తలకాయలు బయటపడతాయి. నాడు టీటీడీ చైర్మన్ దగ్గర మొదలు పెడితే, టీటీడీ ఈఓలు, జేఈఓల దగ్గర మొదలు పెడితే అనేక మంది ఈ కేసు పరిధిలోకి వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. అపూర్వ చావడ నోరు విప్పితే కెమికల్స్ ఎక్కడి నుంచి సేకరించారు, దీనికి ఎవరు సహకరించారు, ఈ ప్లాన్ ఎవరిది అనే విషయాలు కన్నా అపూర్వ చావడ బయట పెడితే ఖచ్చితంగా కొంతమంది వైసీపీ నేతల మెడకైతే ఈ విషయం చుట్టుకోబోతుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి కూడా ఇది అతిపెద్ద సమస్యగా మారబోతుంది అనేది ఇప్పుడు వైసీపీ వర్గాల్లోనే జరుగుతున్నటువంటి చర్చ.